సో హలో గైస్, చాలా రోజులైంది మన వీడియో పెట్టి. సో ఈ రోజు బేసికల్ గా 2000 LPH మనం ఒకటి కూడా ఇన్స్టాల్ చేయలేదు. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నా 2000 LPH ఫుల్లీ ఆటోమేటిక్ ఆరో ప్లాంట్ అయితే ఫిట్ చేయండి. ఫుల్లీ ఆటోమేటిక్ అని ఎందుకంటే ఇది మొబైల్ తో కంట్రోల్ అయ్యే ఆరో ప్లాంట్. రెండోది వచ్చేసి ఇది కూలింగ్, నార్మల్ వాటర్, కూలింగ్ వాటర్ కూడా ఫోన్ పే కాయిన్ కార్డ్ తో వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో, ఇప్పుడు ఇది కూలింగ్ కదా, కూలింగ్ కి స్టోరేజ్ పెట్టాం, అలాగే దానికి కాయిన్ బాక్స్ కూడా 24/7 వాటర్ రావడానికి మనం దాన్ని ఏమంటాం, ఇన్వర్టర్ కూడా పెట్టడం జరిగింది. అందుకే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అన్నాం. నార్మల్ వాటర్ స్టోరేజ్ ఇది మన కూలింగ్ వాటర్, అలాగే రెండిట్లు కూడా నార్మల్ కి కూలింగ్ కూడా కాయిన్ బాక్స్ లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆరో ప్లాంట్ 2000 LPH ఆరో ప్లాంట్ చూద్దరు అసలు ఇది ఎలా ఉంటుందండి. ఇప్పుడు ఏదో చూస్తున్నారు, ఇదే ఫుల్లీ ఆటోమేటిక్ 2000 LPH ఆరో ప్లాంట్. ఇక్కడ ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు అన్ని ఇరికిరికి ఉన్నాయి కాబట్టి మీరు చూడదు. ఇప్పుడు ఆ చివరిన మనకి ఎరకలో పంప్తో స్టార్ట్ చూసుకుంటే మనకి మల్టీపోర్ట్ వాళ్ళు, అది మొబైల్తో కంట్రోల్ అయ్యే మల్టీపోర్ట్ వాళ్ళు. దాని తర్వాత ఇక్కడ 2 డోజింగ్ పంపులు ఉన్నాయి చూసారా. ఒకటి నార్మల్ మెంబ్రైన్ కి ఇచ్చే డోజింగ్ మీకు తెలుసు కాబట్టి, కానీ రెండోది దేనికంటే మనకి మినరల్స్ యాడ్ చేస్తాం. రెగ్యులర్ ప్లాంట్ లా కాకుండా దీనికి కిన్లీ బిస్లరీ ఏదైతే టేస్ట్ వస్తుందో నార్మల్ గా ఏ డోజింగ్ పంపులు కూడా మనకి డిస్ప్లే చూపించు. రెండోది ఎంత గంట పర్ అవర్ ఎంత వెళ్తుంది అనేది చూపించు. మామూలుగా అయితే ఈ డోజింగ్ పంపులు అయినా పర్ అవర్ 6 లీటర్స్ పంపింగ్ చేస్తాయి. సో మనం వాడే కెమికల్ బట్టి కొన్ని కెమికల్స్ మనకి చాలా మిల్లీ లీటర్ లో కలపాలి, అంటే ఒక 50 ml, అందుకంటే ఇంకా తక్కువ కూడా కలపాల్సి ఉంటుంది కాబట్టి. సో మనకి క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్ రావాలంటే మనకి ఈ నంబర్ మనకి డిస్ప్లే చూపిస్తే మనకి యాక్యురేట్ గా వర్క్ చేస్తుంది. సో మూడోది విషయానికి వస్తే మనకి ఇప్పుడు ఇదే మనకి మన మొబైల్ తో ఆపరేట్ చేసుకున్న ప్యానల్ బోర్డు. ప్రస్తుతానికి అయితే ఇది ఆపం, ఫుల్లీ ఆటోమేటిక్ మాట. ప్రతిదీ ఏది ఏ స్టేజ్ లో ఉంది, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అన్ని చూపిస్తుంది. అండ్ మూడో స్టేజ్ లో మనకి పంపు, అన్నిటికంటే నాకు ఇష్టమైన పంపు కిర్లోస్కర్. చూసారు కదా ఎలా ఉందో. చూపించి ఏంటి ఏదో పట్టుకున్నట్టే జరుగుతుంది. 0 స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇదైతే మనకి ఒక నార్మల్గా ఉండే ప్లేస్ని తీసుకొని దీంట్లో షెడ్ కన్స్ట్రక్షన్ చేసి చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టడం జరిగింది. సో దాని తగ్గట్టే మన ప్లాంట్ కూడా వచ్చింది. మనోడు కుర్రోడు కాబట్టి మనోడు ఆలోచన తగ్గట్టే మొత్తం ప్లాంట్ అయితే రావడం. ఇక్కడ చూస్తున్నారు ఈ సెటప్, 4 ట్యాబ్లు ఆటోమేటిక్, ఎంత హార్డ్వుడ్గా ఉందో. 4 ఫ్లో సెన్సర్లు, 4 సోలైడ్ వాళ్ళు వాడటం జరిగింది. అలాగే 2 కాయిన్ బాక్స్లు. బయటకు వస్తే నేను కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. కొందరు కాయిన్ వేద్దాం ఒకసారి. ఫస్ట్ ఏ టైప్ అవుతుంది, ఇదేనా? పడిందా? సో రాత్రి 12 గంటలకు వచ్చినా సరే మనకైతే వాటర్ ఉంటుంది. సో పర్ఫెక్ట్గా అవుతుందో చూద్దాం. ఈ కాయిన్ బాక్స్లకి ఉన్న మెయిన్ ఇదేంటంటే ఇది ఫ్లో సెన్సర్ మీద రన్ అవుతుంది కాబట్టి ఒకవేళ ట్యాంక్ లో తక్కువ ఎక్కువ ఉన్నా సరే దాన్ని పర్ఫెక్ట్ గా ట్యాంక్ అయితే నింపుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా నింపుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ మనకి ఏదైనా సరే ఎక్కువ మనకి వెహికల్ కదా ఇంపార్టెంట్. డస్ట్ పడకుండా ఎట్టవా? సార్ ఏది పైకి జాలీ లేపు, జాలీతో ఎలా పడుతుందో ఏంటిది డస్టా? డస్ట్ ఏమైనా వస్తుందా? దేనివల్ల అంటావు? కాదురా, 12 నైట్ వెళ్దాం, 13కి అక్కడ ఉండాలి.
12 అనే ఎలక్ట్రీషియన్ అనియా అబ్బా ఆడికి ఫోన్ చేస్తా అవునండి దానివల్ల ఇక్కడికి వచ్చాం మొన్న గుడిపాడులో చేసాం ప్లాంట్ వద్దా ఏంటి చెప్తా ఇప్పుడు వచ్చేవి మల్టీపోర్ట్ వాళ్ళు వేసే చెప్పలే ఆయనకు తెలియదు కదా గోబర్ ఓపెన్ చేసి ఓనర్ ఉన్నారు మిస్టర్ హఫీజ్ ఫ్రమ్ మద్దాకి మనోడు అనుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఇంత ఫుల్లీ ఆటోమేటిక్ ఆరో ప్లాంట్ అవడం జరిగింది. ఈ ప్లాంట్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కూలింగ్ అలాగే నార్మల్ కూడా కాయిన్ బేస్డ్ మనకి ఆటోమేటిక్. రెండోది వచ్చేసి 20 రూపీస్ కాయిన్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. పండుగ ఆపి ఎలాగ ఇప్పుడు ఇది రికార్డింగ్. హలో గైస్, ప్రస్తుతం అయితే మనం అద్దంకిలో ఉన్నాం. అద్దంకిలో ఫస్ట్ టైం అయితే మన ఇది కూడా ఫుల్లీ ఆటోమేటిక్. ఇంతకు ముందు ఎవరు చేయలేదు, ఎందుకంటే నేను అనుకున్నది కాదు, ఎవరైతే మోసాలు పరిగిరండమ్మా, మోసాలు పరిగిరండమ్మా, మోసాలు పరిగిరండమ్మా, మోసాలు పరిగిరండమ్మా. మల్లెపూలు తాజా తాజా మల్లెపూలు, తెల్లని మల్లెపూలు అన్ని తీస్తాను. మల్లెపూలు తాజా తాజా మల్లెపూలు, తెల్లని మల్లెపూలు, మల్లెపూలు 11 5 ఇంకోటిది. స్టార్టింగ్ విత్ బోర్, దాని తర్వాత ఇంకుడు గుంత. ఇంకుడు గుంతకి ప్లేట్ చేయించాలి. సో అలాగే ఇప్పుడు మీరే చదువుతున్నారు 20 రూపీస్ కాయిన్లు పంపే. పంపడానికి లేదా చెంపాలా అలా కాయిన్లు అవి వంపు వంపు. సో మీరు ఎప్పుడు చూసుండ్రు 20 రూపీస్ కాయిన్స్ మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అవి కూడా అలా వంపు.